ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అది విజయనగరంలో రద్దీ అయిన జంక్షన్. ఇటీవలే అక్కడే ఓ క్వాలిస్ వాహనం ఓ వ్యక్తిని ఢీకొనడంతో అతగాడి కాలు విరిగి హాస్పిటల్ పాలయ్యాడు. ఆ జంక్షన్ పేరే విజయనగరం గంట స్తంభం. తూర్పునకు శ్రీకాకుళం రాజాం రూట్లుండగా పడమరకు కలెక్టరేట్, ఆపై విజయనగరం వెళ్లే రూటు, ఇక దక్షిణాన రింగ్ రోడ్, ఆపై డిప్యూటీ స్పీకర్ ఇంటికి వెళ్లే రహదారి. అసలే సాయంత్రం వేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయం. నలుగురు ఎస్ఐలో ఉండాల్సినప్పటికీ డ్యూటీలు ఉన్నది మాత్రం ఒకే ఒక ఎస్ఐ రాజు. మిగిలిన ముగ్గురు ఎస్ఐలు బందోబస్తుకై కోటప్పకొండ, అనకాపల్లి వెళ్లారు. సరిగ్గా అలాంటి సమయంలోనే జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ నగరంలోకి వస్తున్నారని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫంక్షన్ కు వెళ్తున్నారని తెలియడంతో విధిగా అది తప్పని పరిస్థితుల్లో ట్రాఫిక్ సిబ్బంది అలర్ట్ అవ్వాలి. దాంతో గంట స్తంభం వద్ద డ్యూటీలో ఉన్న ఒకే ఒక ఎస్ఐ రాజు అలర్ట్ అయ్యారు. తన బాస్ వస్తున్నారని మ్యాన్ ప్యాక్ ద్వారా తెలియడంతో ఇక నరసింహ అవతారం ఎత్తారు. అసలే ముగ్గురు ఎస్ఐల గైర్హాజరుతో ఆ పని భారం ఒకే ఒక ఎస్ఐ పై పడడంతో ఎస్ఐ రాజు పోలీస్ బాస్ వెళ్లే దారిలో ఏ ఒక్క వెహికల్ లేకుండా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. అయితే ఎస్పీ వస్తున్నారన్న విషయం నగర ప్రజలకు తెలియక ట్రాఫిక్ ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని వ్యాఖ్యానించడం ఇంక్లాబ్ టీవీ గుర్తించింది. ఇది చూస్తుంటే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం లాగా లేదు. కాకపోతే ఇక్కడ పిల్లి, ఎలక రెండూ పాపం ఎస్ఐ రాజు అయ్యారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించకపోతే బాస్ చివాట్లు తినాలి, చేస్తే జనం తిట్లు తినాలి. ఎంతో ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్న సగటు పోలీసు పరిస్థితి కాస్త అర్థం చేసుకోండి జనులారా. వారున్నది మన భద్రత కోసమే కదా, అది అర్థం చేసుకోండి మరి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.